జూబ్లీహిల్స్ పైన గురి, సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు కసరత్తు. నియోజకవర్గంలో డివిజన్ల వారీగా మాగంటి సంస్మరణ సభలు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు. మాగంటి భార్య సునీతకు టికెట్, సుముఖంగా పార్టీ అధిష్టానం. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు. ఆల్రెడీ బీఆర్ఎస్ కనే కాదు, బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, బీజేపీకి అత్యంత కీలకమైన ఎలక్షన్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకొని మేము ఉన్నం పోటీలో ఇంకా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత ఉందో అని చెప్పడానికి, గెలిపే నిదర్శనం అని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభలు అంటే సరే ఆయన చనిపోయిండు, కానీ ఆయన మీద ఏం గొప్ప పాజిటివిటీ ఏం లేదు అక్కడ. ఆయనది చాలా పెద్ద అరాచకం ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మామూలు అరాచకం ఉండేది కాదు అక్కడ ఆయనది. సరే ఆయన గురించి ఇప్పుడు ఆయన లేడు కాబట్టి మనం మాట్లాడకూడదు, కానీ వాళ్ళు ఆయన ముందు పెట్టి ఓట్లు అడగడం వల్ల వాళ్ళకి నష్టమో లాభమో నాకైతే పెద్దగా లాభం జరుగుతుందని అయితే నేను అనుకుంటలేను. ఏమైనా ఇక్కడ సింపతి, సానుభూతి వర్కౌట్ అవుతుందా అని అంటే అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఇక్కడ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుంది, క్యాండిడేట్ వర్కౌట్ అవుతుంది. అండ్ రెండోది ఇప్పుడు కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ మొన్న పోటీ చేసి ఓడిపోయిండు. అజారుద్దీన్ ఆయన పోటీలో ఉన్నాడు. ఆయనకున్న పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, అజారుద్దీన్ మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా కొంత మెజారిటీ తీసుకొచ్చిన అన్నది ఒకటి. ఇంకోటి మైనార్టీ వర్గం కావడం, అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా చాలా గణనీయంగా ఉండడం, ఎంఐఎం కూడా ఇప్పుడు కాంగ్రెస్తో పాటు ఉండడం, ఇవన్నీ కొన్ని కలిసి వచ్చే అంశాలుగా కనబడుతున్నాయి. హజారుద్దీన్ తర్వాత సునీల్ యాదవ్ అని ఇప్పుడు నిన్న చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా పవర్ఫుల్ లీడరే. ఆయన గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి దాదాపు 40,000 ఓట్లు సంపాదించిండు, 40,000. మళ్ళీ ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ 20,000 ఓట్లు వచ్చినట్టున్నాయి ఆయనకి. సో ఆయన కూడా కాంగ్రెస్ టికెట్ని ఆశిస్తున్నాడు. మరి అజారుద్దీన్కి ఇస్తారా, నవీన్ యాదవ్కి ఇస్తారా? నవీన్ యాదవ్ ఆల్సో మంచి మాస్ ఇమేజ్ ఉన్న లీడరే, తన తండ్రి ఆయన ఇదంతా కూడా. సో ఆ నియోజకవర్గంలో చాలా పట్టున్నది వీళ్ళకి. అండ్ దట్టు బీసీ సామాజిక వర్గం కావడం, ఎంఐఎంతో సంబంధాలు ఉండడం, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి కలిసి వచ్చే అంశాలుగా మనకు కనబడుతున్నాయి. అండ్ మూడో వ్యక్తి విజయారెడ్డి గారు ఉన్నారు. నాకు ఖైరతాబాద్లో అన్యాయం జరిగింది అన్నాడు, నాకు అక్కడ ఇబ్బంది పెట్టారు, ఓడగొట్టారన్న దీంతో ఆమె జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతున్నారు. ఎందుకంటే పీజీఆర్ కూతురిగా కొంత ఆమె బలం ఉన్నది, కొడుకు కంటే ఈమె కొంత ఇదిగా పనిచేస్తున్నారు. మరి ఆమెకి టికెట్ ఇస్తారా అన్నది చూడాలి. ఫిరోజ్ ఖాన్ కూడా టికెట్ అడుగుతున్నట్టున్నారు. కానీ ఫిరోజ్ ఖాన్కి వచ్చిన సమస్య ఏంటంటే ఆయన ఎంఐఎంని ముందు నుంచి వ్యతిరేకిస్తాడు. అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీని ముందు నుంచి ఆయన ఇది చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ ఎంఐఎం సపోర్ట్ని కనుక తీసుకున్నప్పుడు ఎంఐఎం ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి అవకాశాలు ఎక్కువ. సో కాబట్టి ఆయనకి ఇస్తారా అంటే కొంత క్వశ్చన్ మార్క్గానే మనం చెప్పొచ్చు. సో నిన్న కూడా మనం ఒక పోల్ పెట్టడం జరిగింది జూబ్లీహిల్స్ దీని మీద. ఒక పోల్ పెడితే ఎవరికి టికెట్ ఇస్తే బెటర్ అని పోస్ట్. ఇగో ఇంకొకరు ఫహీం ఖురేషీ పేరు వినిపిస్తున్నది. ఆయన అంటున్నాడు, నేను 200 కోట్లు ఆయన పెడితే నాకు టికెట్ కావాలని, నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా, టికెట్ కావాలని. కానీ క్యాండిడేట్ వర్స్ట్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. నేను నిన్ననే ఒక వీడియో చేసిన ఆయనకి యాక్చువల్గా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎప్పుడో రావాలా, లిస్టులో రెడీ అయ్యి ఉన్నదట. ఎందుకు ఆగిపోయింది వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఈయన వాళ్ళని. లిస్టులో రెడీ అయి ఉంటే మీనాక్షి నటరాజన్ ఇక్కడ లేదా, ఆమె ఇక్కడ ఎక్కడో ఉంటే కేసీ వేణుగోపాల్కి ఫోన్ చేసిందట. ఫోన్ చేసి ఫహీం ఖురేషీ అనే పర్సన్ కనుక మీరు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే మీరు ఇప్పుడు ఆపండి ప్రస్తుతానికి. అది ఒకవేళ మీరు కనుక ఆ పేరుని తీసేసి మీరు ప్రకటిస్తే ప్రకటించుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పొరపాటున కనుక ఫహీం ఖురేషీ పేరుతో కనుక మీరు లిస్ట్ రిలీజ్ చేస్తే నేను ఇమీడియట్గా రాహుల్ గాంధీకి రాజీనామా లెటర్ పంపుతానేసరికి వెనక్కి తగ్గిరు. సో ఆమె అస్సలు ఏమాత్రం, ఎందుకంటే ఆయన గురించి మొత్తం తెలుసు, ఆమె కథా వ్యవహారం ఆమె చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నది. ఆమె పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఫహీం ఖురేషీకి ఇస్తే ఇక మీకు రాసి పెట్టుకోవచ్చు, వేరే బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ గెలుస్తుందని. ఈ ముగ్గురులో మరి ఎవరికి వేస్తారా అని మనం అడిగినప్పుడు నవీన్ యాదవ్, అజారుద్దీన్, ఫహీం ఖురేషీ, విజయారెడ్డి ఎంతమంది ఓట్లు వేసారు దీనికి? 23,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 48% నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే బాగుంటుందని అనుకున్న. తర్వాత విజయారెడ్డి ఉన్నారు 29%. విజయారెడ్డి ఆమె పీజీఆర్ కూతురు, ఆమె కూడా కొంత మాస్ ఇమేజ్ ఉన్నది. అజారుద్దీన్ 19%. ఇక తర్వాత ఫహీం ఖురేషీ 4%. ఇంకా 4% వేసినా కూడా గొప్ప విషయమే. 4 ఓట్లు వేసినట్టున్నారు.
సో ఇట్లా ఎలక్షన్ మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మొన్న ఎంపీ ఎలక్షన్ మీద హోప్, అంటే దాని ద్వారా వాళ్ళకు కొంత హోప్ కనిపిస్తున్నది. 65,000 ఓట్లేమో వచ్చినాయట. ఆయన లంకల దీపక్ రెడ్డి అని అక్కడ ఆయన ఉన్నాడు, ఇంకెవరో కీర్తి రెడ్డి అని, ఇట్లా కొన్ని పేర్లు వినబడతా ఉన్నాయి. మరి వాళ్ళకే టికెట్లు ఇస్తారా, ఇంకెవరైనా సీనియర్ని బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎవరైనా పెడతారా అన్నది చూడాలి. ఇక్కడ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో ఆ స్థాయి ఓట్లు రావడం. అండ్ ఇంకొకటి ఇక్కడ పర్ఫెక్ట్గా కాంగ్రెస్ ఎంఐఎం కనుక ఇద్దరు అనుకున్న క్యాండిడేట్ని పెట్టి నిలబెడితే కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ, ఎంఐఎం ప్రభావం ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. బీజేపీకి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఎంఐఎం కనుక సపరేట్గా పోటీ చేస్తే, కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తే, బీఆర్ఎస్ పోటీ చేస్తే ముస్లిం ఓటు బ్యాంకు చీలి ఒకవేళ హిందూ ఓటు బ్యాంక్ అంతా పోలరైజ్ అయితే బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. అండ్ దట్టు వాళ్ళకి ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన అలయన్స్ ఉంది. జనసేన పెద్దగా ప్రభావం లేకపోయినా టీడీపీ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవన్నింటి నేపథ్యంలో మరి తెలుగుదేశం బీజేపీ కనుక సపోర్ట్ చేస్తే బీజేపీ కొంత అడ్వాంటేజ్ కావచ్చు. అది కూడా ఎంఐఎం కనుక పోటీలో ఉంటే ఇంకా మరింత అడ్వాంటేజ్ అవుతుంది. సో లేదంటే కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఏమో కేవలం సింపతిని, సానుభూతిని నమ్ముకున్నది. ఇది ఏడు దాకా ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి. సరే, అల్టిమేట్గా బై ఎలక్షన్ అనగానే కొంత గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా గవర్నమెంట్ కొంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో వీళ్ళతో పాటు బొంతురామోహన్ టికెట్ అడుగుతున్నట్టున్నారు, ఫిరోజ్ ఖాన్ అడుగుతున్నారు, ఇంకా చాలామంది అడుగుతున్నారు. సో ఇట్లా జూబ్లీహిల్స్ ఎలక్షన్ నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో ఎలక్షన్ జరగబోతున్నది. ఇది చాలా కీలకమైన ఎలక్షన్. దీనికి ముందు లోకల్ బాడీ, తర్వాత ఇది, దాని తర్వాత జిహెచ్ఎంసీ, మొత్తం ఎలక్షన్ సీజన్ ఈ 1 ఇయర్ అంతా కూడా. మీరేమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? చలో, బీజేపీ నరేందర్ రాథోడ్, నవీన్ యాదవ్, బీజేపీ సందీప్ అఫీషియల్, కాంగ్రెస్ 100% రవీందర్ రెడ్డి, నరసింహ భూక్య కాంగ్రెస్, మారగాని వంశీ చెప్పలేమన్నా అఫ్కోర్స్, నవీన్ యాదవ్ పక్కా కాంగ్రెస్ ఫిరోజ్ ఖాన్ అట, శ్రీనివాసరావు, ఫిరోజ్ ఖాన్, విజయలక్ష్మి, బీజేపీ, నవీన్, బీఆర్ఎస్, జేసీ, బీజేపీ కాంగ్రెస్, నవీన్ యాదవ్ ఫ్రమ్ కాంగ్రెస్, రిషి యాదవ్, నాగరాజు మర్రి బీజేపీ అట, ఐలయ్య బీజేపీ, నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరపున గెలవాలి, హారతి రెడ్డి, నవీన్ యాదవ్ రూలింగ్ పార్టీ బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ అధికార పార్టీ గెలుస్తుంది, 80% బీజేపీ, కాంగ్రెస్. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని కొంతమంది అంటున్నారు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ కూడా అంత ఈజీగా వాళ్ళు ఏమి పోటీ నుంచి తప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి కొంత సింపతి ఓటు బ్యాంక్ కొంత ఉంటుంది. అది అఫ్కోర్స్ ఎక్కడైనా కొంత వర్కౌట్ అవుతుంది. దట్టు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా గట్టిగానే ఉన్నాయి. మరి ఇదంతా కూడా వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంత ఈజీగా మనం లేదు అని చెప్పడానికి వీల్లేదు. కాంగ్రెస్ అసారుద్దీన్ అట, జాబ్ నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ వస్తుందట, నాగరాజు వెంగళ. బీజేపీ రావాలి అన్న ఏమో అన్నా, ఎవరు గెలిచినా ప్రజలకు చేసేది ఏమీ లేదు. అఫ్కోర్స్ ఇది పర్ఫెక్ట్. కానీ ఎలక్షన్ జరగాలి కదా, ఎలక్షన్ పెట్టక తప్పదు కదా. ఎమ్మెల్యే లేడు, ఎలక్షన్ పెట్టి ఎమ్మెల్యే నియమించాలి. బీజేపీ కాంగ్రెస్ కవితక్క అట, ఎక్కడుంది కవితక్క? కేసీఆర్ ఏమన్నా నిలబెడతారంటారా?